ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పిఠాపురంలో జనస్పందన ఏ రకంగా సాగింది? ముందుగా వెంకటేష్ గారు మీరు మాట్లాడండి దయచేసి. ఈ నిన్న జరిగినటువంటి టూర్ కానీ ఈ వ్యాఖ్యల మీద సమాధానం ఇచ్చే పరిస్థితి కూటమి నేతలకు ఉందా? వెరీ గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు, మీకు లైవ్ ఉన్న మిగతా సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈరోజు కూటమి నేతలు ఏ రకంగా అయినా సరే ఏ విధమైనటువంటి జంకు లేకుండా బొంకటానికి అలవాటు పడిపోయారని చెప్పేసి అనే చెప్పాలి. వాళ్ళు వరద మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్ అయ్యారు, బురద మేనేజ్మెంట్ లో కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు వచ్చేంత వరకు కూడా విజయవాడలో ఉన్నటువంటి వరదలకు సంబంధించిన బురదను కూడా క్లియర్ చేయలేనటువంటి ఒక పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా అవ్వలేదండి. ఇప్పటికి కూడా అవ్వలేదండి, ఇంకా జరుగుతూ ఉంది. అయ్యో, ఇప్పటికి కూడా అయిన పరిస్థితి కాదు. ఇంకా అత్యంత సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క నివాస గృహాలకు చేరినటువంటి ఒక దయనీయమైన స్థితిలో విజయవాడ. అవును, నిజమే. చంద్రబాబు గారి ఇంటి క్లియరెన్స్కే 10 రోజులు పట్టిందన్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అంత కలిపి 10 కిలోమీటర్ల పరిదే కదా. ఏంటది మీరేమైనా చూపిస్తారా? ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారా? ఆంధ్రజ్యోతి జిల్లా పేపర్లో రాశారు. ఏమని రాశారు? డ్రైనేజీ కాదు ఇల్లే, కబేలాలో ఇంటి పరిస్థితి ఇలా. ఆంధ్రజ్యోతి జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రజ్యోతి. ఓకే, అది ఫోకస్ చేసి సార్ ఈ రోజు సార్ కకావికలం, దిక్కుచోచని స్థితిలో వరద బాధితులు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఆంధ్రజ్యోతి జిల్లా పేపర్ అది చూపిస్తారు. ఈ రోజే కాదండి, ఇంకా వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటది. ఇంకా వారం రోజులు వాళ్ళ యొక్క ఛానల్స్ లో కానివ్వండి, వాళ్ళ యొక్క పత్రికల్లో ఇదే న్యూస్ ప్రొజెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఒక దుస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కి, అందులోనూ ముఖ్యంగా ఆర్థిక రాజధాని అని పిలువబడే బెజవాడ పట్టణానికి ఈ పరిస్థితి ఏర్పడడం కడు శోచనీయం. ఇక మరో విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికి కూడా బోట్లు తీయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏవైతే పైనుంచి కొట్టుకొచ్చిన 5 బోట్లు ఉన్నాయో వాటిని ఇప్పటికి కూడా కదిలించలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి దాపురించినటువంటి ఒక పరిస్థితి. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఇప్పుడు పిఠాపురంలో వరదలు కానివ్వండి, రాయలసీమలో అతిసారం ప్రబలి కొంతమంది చనిపోతే దాని మీద సాక్షాత్తు సీఎం గారి నివేదిక అడిగినటువంటి ఒక పరిస్థితి. రాష్ట్రంలో ఒక వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మరొక వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోయినటువంటి ఈ దుస్థితికి కారణం ముఖ్యంగా మంత్రి మండలికి ఏదైతే ఉందో పూర్తి అధికారాలు ఇవ్వకుండా కేవలం ఒక షాడో ముఖ్యమంత్రి గారు గుప్పెట్లో పెట్టుకోవడం అనే మనం విశ్లేషించాల్సినటువంటి పరిస్థితి. సాక్షాత్తు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కొనుక్కున్న స్థలాలకే నేటి ముప్పు వచ్చింది అని అంటే ఇక ప్రభుత్వం ఎటు పోతుంది, లేకపోతే ప్రభుత్వం తీసుకునేటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ఇక పెద్ద వాళ్ళ విషయంలోనే ఇలా జరిగితే సామాన్యులు అతి దారిద్ర్యరేఖకు దిగువన ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు అతలాకుతలం అయిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్. ఇటువంటి సినారియోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లి వీడి ప్రజల్లోకి వచ్చి నిలదీసినటువంటి విధానం ఏదైతే ఉందో నిన్న అది ప్రభుత్వానికి మింగుడు పడినటువంటి ఒక వ్యవహారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళిన వ్యవహారం ఏంటో చూసుకుని మళ్ళీ వెంటనే వెనుదిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ప్రజల్లో ఉండకపోవచ్చు అనేటువంటి ఒక భ్రమంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారనే చెప్పాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మాస్ ట్రాకింగ్ ఏదైతే ఉందో ఆయన సమగ్రంగా విశ్లేషించారు. ఆయన ఉన్నప్పుడు పరిస్థితులు ఏంటి, ఆయన ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, సామాన్య ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఏంటి, రివర్స్ టెండరింగ్ విధానాన్ని గురించి కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్లుగా ఆయన విశదీకరించినటువంటి ఒక విధానం. దానిని వెంటనే పిఠాపురంలో ఏ పార్టీ ఆ ఎమ్మెల్యే గారు రాలేదు, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు రాలేదు, తగుదనమ్మా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వర్మ గారు వచ్చేసి ఆయన ఏం చెప్తారంటే రివర్స్ టెండరింగ్ లో ఎవరో ఒక రెడ్డి గారిని పెట్టారు, ఆయన వచ్చి వీళ్ళందరినీ బెదిరించాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా కాంట్రాక్టులు చేయలేదనేటువంటి ఒక చాలా జుగుప్సాకరమైనటువంటి విమర్శలు చేయడానికి ఆయన దిగిపోయారు. సాక్షాత్తు రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని బేస్ చేసుకుని ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది ఏం లేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేది ఏం లేదు. ఈ రాష్ట్ర ఖజానాకి కొన్ని వేల కోట్ల రూపాయలు సమకూరినటువంటి ఒక విధానం.
దీన్ని రద్దు చేసాము, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసేసాము అని చెప్పేసి వాళ్ళ యొక్క అనుంగు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తీపి కబురు ఇచ్చినటువంటి ఒక విధానం మనం చూసాం. ఇది కాకుండా నాలుగు నెలలు అయిపోయింది. 4 నెలల్లో ఏవైతే సామాన్యమైనటువంటి పేద విద్యార్థులు ఉన్నారో, మొన్న నారా లోకేష్ గారు కూడా ఒక విజిట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి టోఫెల్ విద్య ఎలా ఉంది, ఆయన ఇచ్చినటువంటి డిజిటల్ స్క్రీన్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నెట్ విధానం, కొత్త ఫర్నిచరు, కొత్తగా ఇచ్చినటువంటి బట్టలు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చినటువంటి పుస్తకాలు, వీటన్నిటిని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయినటువంటి విషయం. ఏ విధమైనటువంటి విమర్శలు చేయకుండా ఆయన నోరు మూసుకుని మళ్ళీ బయటకు వచ్చినటువంటి విధానం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది ఏంటంటే, ఆ పిల్లలకి ఏదైతే యాజ్ ప్రామిస్డ్ బై ద కూటమి ప్రభుత్వం, మీరు సరైన అన్నం పెట్టండి, వాళ్ళకి సరైన సమయంలో ఫీజులు ఇవ్వండి, ఫీజులకి మీరు అమ్మఒడి ఇస్తానని ప్రామిస్ చేశారు, ఇవి కూడా ఈ రోజు తప్పు అయిపోయింది. దానిని విమర్శిస్తూ వీళ్ళు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో, కూటమి నేతలు ఆయన ఒకటి అడిగితే వీళ్ళు ఇంకొకటి చెప్పడానికి సిద్ధపడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వరదలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు మునిగిపోయింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అతిసారం వచ్చిందనే పరిస్థితి కూడా దిగజారే పరిస్థితిలో. వీటిని సబ్స్టిట్యూట్ చేస్తూ, వీటిని బైపాస్ చేస్తూ ఇప్పుడు ఇంకొక వైపు నుంచి లేళ్ల అప్పిరెడ్డి గారికి లీగల్ నోటీస్ ఇవ్వటం, దేవినేని అవినాష్ గారికి లీగల్ నోటీస్ ఇవ్వటం, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మీరు అటువైపుని విమర్శలు చేస్తే మేము ఇటువైపులు నోటీసులు ఇస్తాం అనే విధంగా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు ఏదైతే ఉందో, దీన్ని ఏ రకంగా మనం అభివర్ణించాలో కూడా అర్థం కానటువంటి ఒక సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, ఉన్న వ్యవస్థలన్నింటినీ ఆయన కొత్త వ్యవస్థలన్నీ తీసుకొస్తుంటే చంద్రబాబు గారు ఎందుకు విధ్వంసం చేస్తున్నారు? చివరికి మెడికల్ కాలేజీలను కూడా వదిలిపెట్టకుండా మొత్తాన్ని ప్రైవేట్ పరం చేయాలని ఎందుకు చూస్తున్నాడు? కొత్తగా రాబోయే 5 కాలేజీలని కేంద్రం 50 సీట్లు ఇస్తానంటే పులివెందుల మీద ఎందుకు అంత కోపం? రాయలసీమ మీద అంత మెజారిటీ ఇచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఏ రకంగా ఈవీఎంలా లేకపోతే ఇంకోటి అనేది పక్కన పెడితే ఇప్పటికి కూడా ఎందుకు ఆయనకి పులివెందుల మీద కోపం ఉండాల్సిన అవసరం ఉందా? ఈ వ్యవస్థలన్నింటినీ ఎందుకు విధ్వంసం చేస్తున్నాడు చంద్రబాబు గారు? ఒక కొత్త వ్యవస్థని క్రియేట్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు కొమ్మినేని గారు. ఇప్పుడు రేషన్ కి డోర్ డెలివరీకి వ్యాన్లు పెడుతున్నాం అన్నప్పుడు చాలా మంది అపహాస్యం చేశారు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అపహాస్యం చేశారు, ఏ సామాన్యుడు వెళ్ళి రేషన్ తెచ్చుకోలేడా అని చెప్పేసి అపహాస్యం చేశారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే రేషన్ దుకాణాలకి సంబంధించి ఆ వ్యానుల వ్యవస్థలన్నిటి కూడా మేము రద్దు చేసి పారేస్తున్నాం అని. నిన్న విజయవాడలో నిత్యావసర వస్తువులు కానివ్వండి, సామాన్యులకి పేద ప్రజలకి ఆహార పదార్థాలు కానివ్వండి, వాళ్ళ ఇళ్లకు చేరిని సకాలంలో ఇళ్లకు చేర్చడానికి కనీస వస్తువులు లేనటువంటి ఒక సందర్భంలో విజయవాడ చుట్టూ ఈ రేషన్ దుకాణాలుకి సంబంధించినటువంటి రేషన్ వ్యానులే ప్రజలకి 108 అంబులెన్స్ లాగా పనిచేసినటువంటి పరిస్థితి. ఒక వ్యవస్థని చూడంగానే ఆ వ్యతిరేక నాయకుడు ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్న నాయకుడు గుర్తొస్తాడు అని అనుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తాడు అనుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా నిర్లజ్జగా దాన్ని క్లియర్ చేయడానికి లేదా దాన్ని రద్దు చేయడానికి ఏ మాత్రం కూడా ఆయన ఆలోచించే పరిస్థితే లేదు. అలాగే మెడికల్ కాలేజీలు చూడంగానే ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం. ఈ మెడికల్ కాలేజీలు చూడంగానే ఎవరైనా కంప్లీట్ చేయనివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కంప్లీట్ చేశారు, కొన్ని మోర్ దాన్ 75% కంప్లీట్ అయి ఉన్నాయి. వీటన్నిటిని చూడంగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తాడు. కాబట్టి ఈ పులివెందులు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఈయన వ్యతిరేకం దాన్ని రద్దు చేసే పరిస్థితి, లేకపోతే దాన్ని లోపభూయిష్టంగా చేసేటువంటి పరిస్థితి, దాన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి, దేనికి కూడా ఆలోచించే పరిస్థితి కాదు. రైతు భరోసా కేంద్రాలనే రద్దు చేసి పడేస్తాం, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసేస్తాం, వాలంటీర్ వ్యవస్థకి తిలోదగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వంలోకి రాకముందు ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం గురించి మనం ఎక్కువగా చర్చించాల్సిన విషయం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి నిద్రపోతుంటే కల్లో కూడా గుర్తొస్తాడు. కాబట్టి ఆయన చేసిన రిఫార్మ్స్ ఏవి కూడా సామాన్యులకు అందుబాటులో ఉండకుండా దాని ప్లేస్ లో కొత్త వ్యవస్థను తీసుకురావాలి అనే ఒక నెపంతో, ఉదాహరణకి చెప్పాలంటే వాలంటీర్లు 50 కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతిదీ డోర్ డెలివరీ చేసినటువంటి ఒక పరిస్థితి. దీని విషయంలో ఇప్పుడు ఆ 50 మందిని తీసేసి
మేము 100 మందికి ఒక వాలంటీర్ని తీసుకొస్తాం, 200 మందికి ఒక వాలంటీర్ని తీసుకొస్తాం అని చెప్పేసి అని వాలంటీర్ వ్యవస్థకి కొత్త భాష్యం చెప్పేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. 10,000 ఇస్తానని చెప్పేసి అని వాళ్ళకి ఈ రోజు వరకు అండి 4 నెలల నుంచి వాళ్ళకి కనీసం జీతాలు ఇవ్వనటువంటి ఒక పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది. వీళ్ళకి వ్యవహారాల గురించి గొంతెత్తి అడిగే నాయకుడు లేడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలి అనేది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి కుట్ర. దీనిలో భాగంగానే మనం రాజ్యసభ సభ్యులను ఎత్తుకెళ్ళిపోవడం, లేకపోతే మరొకటి లోకల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి నాయకులను మైగ్రేట్ చేసుకోవడం, ప్రతిపక్షం లేకుండా చేయాలి అనేది ప్రభుత్వం యొక్క కుట్ర. కానీ వీళ్ళు అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా సవ్యంగా సాగే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్రతి విషయానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇది మింగుడుపడని వ్యవహారంగా కూటమి ప్రభుత్వానికి మనం అభివర్ణించాలి. రైట్.